సాధారణంగా మన చెక్క బల్లల మీద కాస్త నీళ్లు పోస్తే అవి ఉబ్బడం చూస్తుంటాం. సన్ గ్లాస్ అట్లాంటిది కనుక వాడితే అది ఉబ్బడం చూస్తుంటాం. అలా కాకుండా కార్లు కూడా ఉబ్బుతున్నాయట, కడుపు వచ్చినట్టు కనబడుతున్నాయట. అది కూడా వాతావరణ మార్పుల వలనట. చైనాలో జరుగుతున్నట్టు ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కార్లకు కడుపు వచ్చింది పేరుతో హ్యాష్ట్యాగ్తో కథ నడుస్తుంది. కారు బ్యానెట్ బాణపొట్టలా ఉబ్బింది అని ఆశ్చర్యపోతున్నారు. చైనాలోని జనం వాటిని చూసి అలాగే సంభ్రమాశ్చర్యాలు లోనవుతున్నారు. చైనా కార్లకు కడుపు వచ్చిందనే ట్యాగ్తో ఎక్స్లో ఈ బాణపొట్ట కార్ల ఫోటోలు చెక్కలు కొడుతున్నాయి. అలాగని ఇవేమి కృత్రిమ మీద మాయ కాదు, తయారీలో లోపము కాదు, పర్యావరణ మార్పుల కారణంగా ఉబ్బిపోయాట. ఇందులో ప్రముఖ కంపెనీల కార్లకు ఇదే పరిస్థితి రావడమే విశేషం. కార్లపై పెయింట్ దెబ్బతినకుండా ఉండటానికి సన్నని వినైల్ ఫిల్మ్ని పైనుంచి అతికిస్తారు. అందంగా కనిపించడం కోసం, వాణిజ్య ప్రకటనల కోసం వీటిని అతికిస్తుంటారు. అయితే తీవ్రమైన ఎండలో ఎక్కువసేపు ఉంటే వాటి వెనకాల అతికించిన రసాయనం వ్యాకోచం చెందిన కారణంగా ఇలా ఉబ్బిపోయే అవకాశం ఉంటుందన్నది నిపుణుల వివరణ. ఈసారి చైనాలో ఎండలు రికార్డు స్థాయిలో ఉండడంతో ఇట్లాంటి విపరిణామాలు సంభవిస్తున్నాయట. చైనాలోని కొన్ని ప్రాంతాలు గత 2 రోజులుగా 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. షాంఘైలో 40 డిగ్రీలు దాటింది. నాణ్యమైన ఫిల్మ్ను వాడటంతో పాటు ఎండలో కార్లను ఎక్కువసేపు ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారట. అదేదో ఇండియాకి కనుక పంపిస్తే ప్రతి కారు ఉబ్బుద్దే. మన ఆంధ్ర తెలంగాణ తక్కువే, మన దగ్గరే కదా మండుటెండలు ఎక్కువ. మన 40 అంటే మనకి చాలా కామన్. 45, 46, 48. అదే రాజస్థాన్ లాంటి చోట్ల 50 ఆ రేంజ్లో ఉంటాయి. అక్కడ కనుక ఇది వాడితే శాంతం కారుని దోసుకెళ్లాల్సి వస్తుందేమో.